ఇక జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్లు పాల్గొన్నారు. సిసిఎస్ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, నావికా దళం అధిపతి త్రిపాఠి, అదేవిధంగా సైన్యాధిపతి ద్వివేది, వైమానిక దళపతి అమన్ ప్రీత్ సింగ్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేలాగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందే పహల్గామ్ దాడికి పాల్పడ్డ ముష్కరులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. హత్యకి గురైన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఇక ప్రకాశం జిల్లా అమ్మనపురోలు గ్రామానికి చేరుకున్న సీఎం వీరయ్య చౌదరి పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చారని వెల్లడించారు. కరుడు కట్టిన నేరస్తుల కంటే దారుణంగా హత్య చేశారని, 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎలా చంపారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకొని తీర్తామని స్పష్టం చేశారు. దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగడం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ వెల్కమ్ బ్యాక్. ఇక గుంటూరు జిల్లా చంద్రమౌళి నగర్లోని భాష్యం విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యార్థి వై నేహాంజని 600కి 600 మార్కులు సాధించారని భాష్యం రామకృష్ణ తెలిపారు. భాష్యం మెయిన్ క్యాంపస్ లోని విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. నేహాంజని 600కి 600 మార్కులు సాధించి అరుదైన రికార్డును సృష్టించిందని అన్నారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు భాష్యం చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 600కి 600 మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. మరి వై నేహాంజని అనే అమ్మాయి 600కి 600 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఒక జస్ట్ మనం 4 డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో
టాప్ 24 ఫస్ట్ సెషన్లో అయితే 14 మెంబర్స్కి వచ్చింది 100% జేఈ మెయిన్లో. అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వై నెహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి 600 మార్క్స్ సాధించడం నా భాష్య విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం. భాస్కర్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది. హ్యావ్ ఎ లుక్. నమస్కారం అంశీయ సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ నమస్తే. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 16-17 నెలలు అవుతుంది, ఏడాదిన్నర కాలం ఉంటుంది. ఈ 14-15 నెలల్లో మీరు సాధించిన విజయాలు ఏంటి? ప్రభుత్వం ఎటువైపు పయనిస్తుంది? ప్రభుత్వము ప్రజా సంక్షేమం వైపు, పేదల సంక్షేమం వైపు ఉంది. పేదలకు ఫస్ట్ పేదింటి బిడ్డలకి ఎర్ర బస్సు ఫ్రీ చేసినాం. 5 లక్షలను ఆరోగ్యశ్రీని 10 లక్షలకు ఇచ్చినాం. పేదవాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్నటువంటి 200 యూనిట్ల కరెంటును ఇళ్లలకు ఫ్రీగా ఇచ్చినాం. అదేవిధంగా 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసినాం. రైతులకు 500 బోనస్ ఇచ్చినాం. ఇప్పుడు దాదాపుగా 3,10,00,000 మంది తినేటువంటి సన్న బియ్యం 3,10,00,000 మందికి ఉచితంగా సన్న బియ్యం ఒక్కొక్క కేజీకి మినిమం 50 నుంచి 60 రూపాయలు ఉంటుంది. అలాంటిది ఇవాళ ఫ్రీ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 500 గ్యాస్ దేశంలో ఎక్కడ లేదు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇలాంటి అన్నిటితో పాటు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 1 లక్ష లోపు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ మేము 59,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ ఎక్కడికక్కడ మరి మూలన పడ్డటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, ఇండ్లు, అదేవిధంగా 5 లక్షలతోటి 3,500 ఇండ్లు ఇప్పుడు మంజూరు చేసినాం. ఆల్రెడీ కొంతమందికి బిల్లులు ఇచ్చినాం. ఇలాంటి అన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగనంత సంక్షేమము ఈరోజు జరుగుతుంది. కాకపోతే దుష్ప్రచారం అనేది వాళ్ళు యూట్యూబ్లను పెట్టుకొని చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే వాటికి డబల్గా మేము చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి కొంతమంది అధికారం పోయింది కాబట్టి సహించలేక పదే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ మేము ప్రజలకు మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినట్టు హామీల్లో ఒక మహిళలకు ఫ్రీ బస్ తప్ప ఏ హామీ కూడా అమలు కావట్లని చెప్పి ప్రతిపక్షాలు భారతాన్ని విమర్శిస్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్పగలరు? వాళ్ళకి దమ్ముంటే మరి మేము 21,000 కోట్లు ఎవరి అకౌంట్లో ఇచ్చినామో సర్వే చేసి దమ్ముంటే మేము 21,000 కోట్ల రూపాయలు యాక్చువల్ ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళకే పోయింది. అది ఎందుకని చెప్పుకోవట్లేదు. దమ్ముంటే మేము నిజంగా 21,000 కోట్ల రూపాయలు వేయలేదంటే మరి ఎవరెవరికి వేసినామో మరి 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో పడ్డాయో టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బయటికి తీయాలి. తర్వాత మేము 1,200 కోట్లు దాదాపుగా బోనస్ కింద ఇచ్చినాం. మరి ఎవరెవరికి మేము 1,200 కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నాం కదా, మరి ఎవరెవరికి మేము అవి వేసినామో మీకు దమ్ముంటే ఆ ఖాతాల నుంచి తీసి మరి ఏ ఖాతాలో పోయినాయో తీయాలి. ఇవాళ మేము 50 లక్షల మంది కుటుంబాలకు 50 లక్షల కుటుంబాలకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఇవన్నీ మరి ఎక్కడికి పోతున్నాయి అనేది నీకు దమ్ముంటే తప్పుంటే ఇది ప్రజలకు పోవట్లేదు, ఇది కాంగ్రెస్ నాయకులు తరలిచ్చిరు పక్కకు డైవర్ట్ చేసిరు అని ఉంటే అది నిరూపించాలి. ప్రధానంగా రైతు భరోసా పూర్తి స్థాయి రైతులకు తెలంగాణ రాష్ట్రాలు అన్న రైతులకు అందరూ కూడా పడలేదు. కొంతమంది రైతులు మీకు పేరు టీఆర్ఎస్ బహిరంగంగా విమర్శిస్తారు. దీనికి ఏం చెప్తారు? అది వాస్తవంగా మేము వేస్తాం, ఇంకా ప్రాసెస్ ఉంది, ఖచ్చితంగా మేము వేస్తాం. ఈ సీజన్ వేయకుంటున్నప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడాలి. మేము వేస్తాం తప్పకుండా. వాళ్ళు ఎగ్గొట్టిపోయారు అక్కడ వర్షాకాలంది, వాళ్ళు వేయకుంటే మేము ఎండాకాలంలో మేము వచ్చిన తర్వాత మళ్ళీ వేయడం జరిగింది. వాళ్ళు రైతు బంధు ఇవ్వాలంటే మరి ఆర్ఓ మన రింగ్ రోడ్లను తాకట్టు పెట్టారు. అదేవిధంగా 1 ఇయర్ ముందే లిక్కర్ షాపులు అమ్ముకొని ఆ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నారు. వాళ్ళు అది ధనిక రాష్ట్రం అని ఇటు చెప్పారు, ఆ ముందస్తుగా రోడ్లను అమ్మిర్రు, లిక్కర్ షాపులను ముందుగానే అమ్ముకున్నారు, అది చేశారు. కానీ మేము వేస్తాము. అది 6,000 వేస్తున్నాం, 5,000 కాదు 6,000 ఇస్తున్నాం. అదే కాకుండా పేద కూలీలకు కూడా, భూమి లేనటువంటి వాళ్ళకు కూడా 6,000 రూపాయల లెక్క 2 సార్లు 12,000 రూపాయలు ప్రతి రైతు కూలి కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా వేసినాం కొంతమంది. గత ప్రభుత్వంలో ప్రధానంగా ఉండే ధరణి సమస్యతో అనేక మంది రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాస్తవం దీనికి ధరణిలో ఉండే లొసుకులు ఏంటి, అసలు ఏం చేసింది ప్రభుత్వం? మీరు కొత్త భూభారత్ తీసుకొచ్చారు ఉన్నట్టు ధరణిలో ఉండే సమస్యలు ఏంటి, ఏం గుర్తించారు? ధరణిలో ఒక్కసారి పేరు మార్చేసిర్రు, నీ భూమిని నీ పేరు తీసేసి ఇంకొకరి పేరు పెట్టిర్రు. నువ్వు పోయి ఎక్కడికి పోయి అని అప్రోచ్ అవుదామంటే ఎక్కడ
లేదు, కలెక్టర్ చేతిలో కూడా లేదు. అయితే సీసీఎల్ కోర్టుకు పోవాలి. కోర్టుకు పోదామంటే నీ చేతిలో కాస్తు కాలం లేదు, పట్టాలు రద్దు చేసిండు. ఇట్లా అగమ్య గోచరంగా చేసారు. పహాని లేదు, పట్టా లేదు, ఏం లేదు. కాబట్టి కాస్తు కాలం ఇవన్నీ కూడా పక్కాగా రైతుల భూములు రైతులకు చెందే విధంగా మరి చేస్తావునో. ఏమైనా డౌట్ ఉంటే కూడా నువ్వు ఎంఆర్ఓ దగ్గర పోవచ్చు, ఆర్డీఓ దగ్గర పోవచ్చు, అడిషనల్ కలెక్టర్ దగ్గర పోవచ్చు, కలెక్టర్ దగ్గర పోవచ్చు, సీసీఎల్కి పోవచ్చు, కోర్టుకు కూడా పోవచ్చు. ఇంత అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రభుత్వం అధికారానికి వస్తే ధరణి బంగాళాఖాతం వేస్తున్నారు. పోతుంది కదా, దాంతో తట్టుకోలేక వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, డ్రామాలు చేస్తున్నారు, నటిస్తున్నారు సింపతి అని. ఎక్కడన్నా ఎవరైనా బాధలు కనపడితే ఆడపోయి డ్రామాలు చేస్తున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు. అసలు కన్నీరు అంతే ఏంటంటే ధరణి కోసం, ధరణి పోతుందని ఆ రోజు నుంచి వాళ్ళు కన్నీళ్ళు మొదలుపెట్టారు. మీరు తీసుకొచ్చిన భూభారతి చట్టం, భూభారతులు వెబ్సైట్ తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటు ఉంది. దానికి దీనికి తేడా ఏంటి? రైతులకు ఎలాంటి వెసులుబాటు కల్పించారు? రైతులకు నేను అంటున్నా కదా, గతంలో కలెక్టర్కి కూడా అధికారం లేదు తప్పులను సమీక్షించే అధికారం. ఈరోజు కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు వీళ్ళందరికీ కూడా ఆ వెసులుబాటు ఇచ్చడం జరిగింది. అట్లా న్యాయం అనేది కంపల్సరీ జరుగుతుంది. వాళ్ళ భూమి వాళ్ళకి చెందుతుంది. ఇవాళ నైట్ ఎవరో ప్రైవేట్ కంపెనీ వానికి ఇస్తే రాత్రి నీ పేరు తీసేసి నా పేరు పెట్టి, నా పేరు తీసేసి ఇంకోరు పేరు పెట్టి అట్లా కోకొల్లలు జరిగినాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా మేము మన వెంకటాపురంలో మీటింగ్ పెడితే కూడా పబ్లిక్ ఇదే అన్నారు. మా గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో పట్టా వచ్చింది, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్టా ఇచ్చిండు, 3 నెలలు పట్టా ఉంచి 5-6 నెలల పేరు తీసేసిండు. మోక మీద ఇప్పటికి కూడా ఆయనే ఉన్నాడు 10 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళు కాదు అంతకుముందు నుంచి. కానీ పట్టా మాత్రం వేరే వారి పేరు మీద పేరు వచ్చింది. ఇట్లాంటివి చాలా జరిగినాయి. అవన్నీ కూడా సరి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు, ప్రధానంగా మీ ములుగు ఏరియాలు కూడా ఆదిలాబాద్, ములుగు లాంటి ప్రాంతాల్లో టాటా కొంత ఇంకా ఇంప్లిమెంటేషన్, రైతులకు టెక్నికల్ ఇష్యూస్ దీన్ని ఎట్లా పరిష్కరిస్తుంది భూభారతిలో? భూభారతిలో వాళ్ళ భూములను కూడా ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అనేది కూడా చూసి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఖచ్చితంగా అందరి ఆకాంక్షలను, అధికారాలను కాపాడాలనేది భూభారతి చెప్తుంది. అది ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల రైతుల సమస్యలు కూడా తెలుసు, ఇటు ఆదివాసీల సమస్యలు తెలుసు, గిరిజనేతల సమస్యలు తెలుసు. ఎవరికి నష్టం జరగకుండా ఈ యొక్క చట్టం వారి హక్కులను కూడా మేము కాపాడుతామని తెలియదు. ప్రధానంగా హెచ్సి భూములు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రాజధాని జరుగుతుంది. దాని మీద రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. లోహిత్ ఆయన పేరు మీద ఒక చట్టం కూడా తీసుకెళ్ళి కొన్ని లేఖ రాశారు చూసారు. దీనిపై మీ ప్రభుత్వం ఎలాంటి తీసుకోబోతుంది జాగ్రత్త? వాస్తవానికి అప్పుడు ఇందిరమ్మ గారు ఇచ్చిన భూములే అవన్నీ. కానీ ఇప్పటి వరకు కూడా ఆ భూములు యూనివర్సిటీస్ పేరు మీద రికార్డ్ అయి ఉండలేదు. అప్పుడో 20 ఏళ్ళ కింద ఆ భూమి వేరే ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినటువంటి భూమి కాబట్టి, ప్రైవేటు వ్యక్తికి ఇచ్చిన భూమి ప్రైవేటు వ్యక్తి కంట్రోల్కి ఎందుకు పోవాలని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. కానీ అది ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీ నుంచి మేము గుంజుకున్నట్టుగా అక్కడ పెద్ద పెద్ద పుళ్ళు, ఏనుగులు ఇవన్నీ తిరుగుతుంటే జేసీబీలు పెడితే అని ఒక ఫోటోలు క్రియేట్ చేసి పెట్టి అదంతా చేస్తున్నారు. ఆ పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 50,000 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుంది. అడ్డం వచ్చిన ఆదివాసీలను కూడా ఎక్కడికక్కడ హింస పెట్టి జైళ్ళల్లో అవుతుంది. లేదా ఇటు వేదాంత కంపెనీ గతంలో కూడా ఒరిస్సాలో కూడా జరిగినాయి, జార్ఖండ్లో జరుగుతుంది, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు అక్కడ గురించి మాట్లాడరు. కానీ ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తికి గవర్నమెంట్ భూమి 20 ఏళ్ళ కింద కట్టబెడితే ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం తీసుకొని, ప్రభుత్వం కూడా అక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఒక ఫ్యాక్టరీలు తీసుకురావాలి, ఒక ఐటీ కంపెనీలు తీసుకురావాలని ఒక ప్రణాళిక రచిస్తే మాత్రం దాన్ని మొత్తం అడవి నాశనం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అడవిలో ఎక్కడ నాశనం అవుతుంది? మణిపూర్లో ఏం జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది, జార్ఖండ్లో ఏం జరుగుతుంది? ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. వాటి మీద అధికారులు కూడా కొంతమంది స్పందిస్తున్నారు. అట్లాంటి వాటి మీద ట్విట్టర్లలో పెడితే బాగుంటుందని మీ ద్వారా కొంతమంది అధికారులకు, మేధావులకు కూడా సూచన చేస్తారు. కోర్టు కూడా దీనిపై స్పందించి ప్రతిపక్షాలు ఏ ఆధారిత వీడియోలను తీసి ఇది వాస్తవంగా దీన్ని పార్టీ ఖండించింది. దీనిపై ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? కోర్టు కూడా వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా కోర్టును గౌరవిస్తాం. కోర్టు కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినటువంటి ఫోటోలను మీరు చూడడం కాదు. అది కంచె భూములు, గచ్చిభూములు. కంచె అని దేనంటో మన ఊరెంబడి కంచె ఉంటాయి కదా, అది జంగల్ అనబడదు, కంచె అనబడుతుంది. ఆ భూములు పేరే కంచె గచ్చిభూములు అది. కాబట్టి అక్కడ చుట్టుపక్కలంతా గత ప్రభుత్వం గుట్టలు తరిగిచ్చారు, ఇది చేసారు. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ మీటింగ్ కోసం బీఆర్ఎస్ 2 సంవత్సరాల 2 సంవత్సరాల 25 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు అయింది బీఆర్ఎస్ పుట్టి ఆ పార్టీ మీటింగ్ ఆవిర్భావోత్సవం కోసం వాగులు, కాలువలు, దేవాదుల కాలువ అన్నీ పూర్తి చేస్తున్నారు. ఎవరు మాట్లాడరు. ఎందుకంటే
అయ్యే వాడుకొని నెగిటివ్ సృష్టించేది ఆ కుటుంబం అబద్ధాలకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్. దానికి బీజేపీకి వంతబాడుతూ వాళ్ళిద్దరూ అంటగాగుతున్నారు. కానీ ఇక ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక గిరిజన మహిళ మంత్రిగా మీరు పనిచేస్తారు, రాష్ట్ర ఐకాన్ ఉన్నారు రాష్ట్ర మహిళల సభ తెలంగాణ. ప్రధానంగా గిరిజనులకు సంబంధించిన గిరిజన కుటుంబాలు వచ్చి మీరు గిరిజనులకు ఏమైనా కొత్త చట్టం తీసుకురాబోతారు, లేదా గిరిజనుల పేరు వాళ్ళ కుటుంబాలను బలోపేతం చేయడం విధంగా మరింత అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి ప్రణాళిక రచిస్తారు? ఇప్పుడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. గతంలో ఏ చట్టం ఉన్నా ఏ హక్కులైనా ఐటీడీఏతో సహా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినాయి. గత 10 సంవత్సరాలు ఐటీడీఏలు నిర్వీర్యమైన, ఉద్యోగాలు ఊడిపోయినాయి, పంటలు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు మేము ఇచ్చిన పోడు భూములతో పాటు వాటికి ఇంకా కొన్ని పట్టాలు ఇస్తూ ప్రతి రైతుకు నీటి వసతును కల్పించాలని సోలార్ను అక్కడ ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఐటీడీఏలను కూడా బలోపేతం చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు ఇస్తాం. రాజీవ్ యువ వికాసం కింద కూడా గిరిజన విద్యార్థులకు అత్యధికంగా అవకాశాలు కల్పిస్తాం. ఆ తర్వాత పేదలకు కూడా అత్యధికంగా ఇల్లు ఇస్తాం. ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భూములను రక్షిస్తాం. 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా మేజర్ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ఎస్టీఎస్డిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ కింద కూడా దాదాపుగా 17,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వాడుకుంటాం. చివరగా వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. అది 20 సంవత్సరాల పార్టీ చేయబడుతుంది. కానీ ప్రధానంగా దీనిపై మీరు ఏం చెప్తారు? అదేవిధంగా వరంగల్ వేదికగా ప్రభుత్వంపై యుద్ధం చేసే విధంగా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? ఆయన వరంగల్ని ఎందుకు ఎంచుకున్నా? అసలు మీ ప్రభుత్వం ఏం చెప్తారు? ప్రజల యొక్క ఆకాంక్షలను, అవసరాలను, వాళ్ళ ప్రయోజనాలకు ఎట్లా వాడుకోవడమో బీఆర్ఎస్కి తెలిసినంత ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ గుర్తుకు రాలే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళ గురించి మాట్లాడరు, అవసరమైతే రాయలసీమలో పోయి చేపల పులుసు తినొస్తారు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొస్తారు. ఇవాళ వాళ్ళకి నచ్చితే బాబు గారిని పొగుడుతారు. మేమేమన్నా ఉన్న ముచ్చట అంటే వీళ్ళు అక్కడ తొత్తులు అంటారు, నిన్న మొన్న పొగుడుతారు. అదే మేము అన్నాం అనుకో వీళ్ళు ఆంధ్ర తొత్తులు. ఎంత నీచంగా అంటే వాళ్ళకు మైండ్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళ నోటి ఎప్పుడు ఎవరిని పొగుడుతారో ఎప్పుడు ఎవరిని తిడతారో తెలియదు. కాంగ్రెస్ అంటే సోనియమ్మ కాళ్ళు పడతారు, కాసేపు వచ్చినాక కరోనా అంటారు. నరేంద్ర మోడీ అంటే నరం లేని మోడీ అంటాడు, కాసేపు ప్యార్ చాయి అంటారు. వాళ్ళకు ఒక విధి విధానాలు లేవు. అధికారం పోయి చాలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. అందుకని ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఫేస్లోనే మార్పు, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ, అవన్నీ దాంతో ఏం మాట్లాడుతున్నాడు వాడు వీడు. పద్ధతి లేదు అసలు. మోటుగా అంటే ఊర్లల్లో ఏం తెలియని వాళ్ళైనా మంచిగా మాట్లాడతారు, కానీ అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అన్ని అబద్ధాలను ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్ పెట్టి. కాబట్టి ప్రజలకు నిలకడగానైనా నిజం తెలుస్తుంది. నిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. మేము ఇచ్చిన ప్రతి పథకం ఫస్ట్ పేదోళ్లకు వర్తింపజేసే పథకం. ఇండ్లు కానీ, సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500కే గ్యాస్ కానీ, బోనస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రైతు బంధు ఒకటి, కళ్యాణ లక్ష్యం ఒకటి వాళ్ళు అదనంగా తెచ్చారు. వీటిని కూడా మేము కొనసాగిస్తూ మరి ఇవన్నీ కూడా కొత్త పథకాలు తెచ్చినాం. వాళ్ళు ఏమి ఇచ్చారు కొత్త పథకాలు చెప్పండి, మీరు ఆలోచించండి. అంటే ఫైనల్గా మీరు తీసుకొచ్చిన సంక్షేమ పథకం 6 గ్యారెంటీ అమలు కావచ్చు, అనేక హామీలు ఇచ్చారు, కొన్ని అమలు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇంకా ఒక మేజర్గా 6 గ్యారెంటీలలో ఇంకొక 2-3 ఉన్నాయి. పెన్షన్ల పెంపుదల, మహిళలకు 2,500. కానీ గత ప్రభుత్వము మహిళల పైసలు అభయహస్తం కింద దాచిపెట్టుకున్నటువంటి 1,800 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడవాళ్ళ సొమ్ము వాడుకున్నది. పావుల వడ్డిస్తా అని 3,500 కోట్లు ఎగ్గొట్టిపోయారు. కానీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మహిళలు బ్యాంకులకు వడ్డీ కట్టుకుంటే వెంటనే వడ్డీ డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నాం. చనిపోయిన మహిళ కుటుంబానికి మహిళా సంఘంలో ఉంటే 10 లక్షల వరకు వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. లోన్ బీమా కూడా, లోన్ పాపం తెచ్చుకుంటే 2 లక్షల వరకు ప్రభుత్వము మాఫీ చేస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మేము చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు లక్షాధికారులైన ఈ దేశంలో నెంబర్ 1 డబ్బులున్న పార్టీగా, అధికారికంగానే డబ్బులున్న పార్టీ ఏదంటే లెక్కలలో వాళ్ళే నెంబర్ 1 ఉన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నారు. మరి ఇంకా కూలి పని చేసి ఏదో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆడ రికార్డులో చూస్తే వాళ్ళే రాశారు కదా ఇన్ని వేల కోట్లు ఉన్నాయని. మరి ఏ ఉద్యమ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి చెప్పండి. కాబట్టి వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా ముంచుతారు, ఎవరినైనా ఎత్తుతారు వాళ్ళ అవసరాల కోసం. ఇది బీఆర్ఎస్ విధానం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక
సిద్ధాంతం ఉంది, నీతి ఉంది, గాంధీ ఇచ్చినటువంటి ఐడియాలజీ ఉంది, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. నెహ్రూ గారు, ఇందిరమ్మ గారు, మరి రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ వరకు ఉపాధి హామీ చట్టం, పోడు భూముల హక్కు చట్టం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం, ఇవన్నీ కూడా మేము తెచ్చినాం, భద్రతా చట్టాలు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఇచ్చిన హామీలు కూడా ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసి తీరుతాం. చూసారుగా ఈనాటి కార్యక్రమంలో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన ఏడాది పూర్తిగా ప్రభుత్వం ఏం చేయబోతుంది, భవిష్యత్తులో ఏం చేయబోతుందని చెప్పి మంత్రి సీతక్క గారు ప్రతి పింటుకుని వివరించిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక విజన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి దిశగా మేము ఎంత కలిసికట్టుగా పనిచేస్తుందని చెప్పి మంత్రి గారు మనం చెప్పడం జరిగింది. ఇవాళ గెస్ట్ సీతక్క గారు, మరొక గెస్ట్ రేపు కలుద్దాం. నమస్తే.